దక్షిణామూర్తి. ఈయన మొట్టమొదటి గురువు. ఎక్కడి నుంచి రావాల గురుత్వం? జ్ఞానము ఆ ఈశ్వరుడి దగ్గర నుంచే కదలాలి. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? దక్షిణామూర్తి అయి కూర్చున్నారు. ఇప్పుడు మీరు వివేక చూడామణిలోంచి దక్షిణామూర్తి స్తోత్రంలోకి రండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రంగా నేను అదొక పాఠం కింద వింటానండి, ఆ శ్లోకాలకి తాత్పర్యం నేర్చుకుంటానండి, దాని వ్యాఖ్యానం నేర్చుకుంటానండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకుందామన్న స్థాయిలో ఉంటారంతే. ఈ విషయాలు చెప్పేటప్పుడు మొహమాటంగా చెప్పడం కుదరదు. మీరు జ్ఞాపకం పెట్టుకున్నది మీ స్థితి కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని. అప్పుడు నన్ను ఎవరైనా కోటేశ్వరారు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, నాకు ఇంకా పెళ్ళవలేదండి అనేవాడిని. నాకు నా పెళ్ళైన సంవత్సరం సరిగ్గా జ్ఞాపకం ఉండదు, ఇప్పుడు మర్చిపోతున్నాను. 86 అనుకుంటాను. 86 కరెక్టే కదా? 85, అదిగో తప్పు చెప్పాను. 1985 మే 11 నాకు పెళ్ళయింది. పెళ్ళైతే నేను ఆ తర్వాత ఓ నెల పోయిన తర్వాత ఎవరో నాకు కనబడి కోటేశ్వరారు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి. పెళ్ళైపోగానే శరీరంలో పెళ్ళైపోయినట్టు ఏం తెలియదు కదండి. పోనీ ఆడదానికి అయితే మంగళసూత్రం ఉంటుంది, మొగాడికి ఏముంటుంది. కాబట్టి ఎవరో పిల్లనిద్దాం అనుకుని మళ్ళీ తెలియక ఏమంటే మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, ఇంకా అవ్వలేదండి అని. ఆ తర్వాత వాళ్ళు మీ నాన్నగారితో మాట్లాడతామండి, అయితే మీకు పిల్లనిద్దాం అనుకుంటున్నాను మా ఇంటికి వచ్చాక, అదేమిట్రా పెళ్ళి అవ్వలేదని చెప్పాడంటే నాన్నగారు మర్చిపోయానండి అన్నట్టు, మొన్ననే కదా నాకు పెళ్ళయిందని అంటాడండి. అలా అన్నాను అనుకోండి, నేను అవతల వాడు ఊరుకుంటాడా? నీకు బుద్ధి ఉందా, నువ్వు అన్నం తిన్నా గడ్డి తిన్నా, నువ్వు మర్చిపోడేంట్రా పెళ్ళయిందని అని అడుగుతాడు. పెళ్ళయిందని మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోరు. పెళ్ళయిన ఉత్తర క్షణం నేను గృహస్థును, నేను బ్రహ్మచారిని కాను. ఇప్పుడు ఈ అనుభూతి ఇది సత్యము, మీకు ఎరుకయందున్నది. ఇప్పుడు ఇది మీరు గుర్తు తెచ్చుకుని అయ్యో నాకు పెళ్ళయిందని గుర్తు తెచ్చుకోవడం గుర్తుండట్లేదండి. మ్యారేజ్ డేట్ గుర్తు లేకపోతే క్షమించవచ్చు, అసలు పెళ్ళయిందో లేదో గుర్తు లేదంటే ఎలా కుదురుతుందండి? అలా ఏం ఉండదు ప్రపంచంలో. నాకు పెళ్ళయిందని గుర్తుంటుంది అంతే. నాకు పెళ్ళయింది, నేను గృహస్థుని, ఎప్పుడూ జ్ఞాపకానికి ఉంటుంది. అంతేగాని అప్లికేషన్ నింపేటప్పుడు సర్నేమ్ ఉందా సర్నేమ్ వెనకాల అని పక్కవాడిని అడిగితే పర్వాలేదు. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడా అంటే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా నాకు పెళ్ళయిందా అవలేదా అని అడిగారు అనుకోండి, నీ బుద్ధిహీనుడా అని అడుగుతాడు. కాబట్టి నాకు పెళ్ళయినది, ఇంకా నా జీవితాంతం నాకు అది గుర్తుంటుంది, నాకు పెళ్ళైపోయింది, నేను గృహస్థుని. దక్షిణామూర్తి స్తోత్రం తాత్పర్యం వరకే అర్థమైంది అనుకోండి, దానివల్ల మీరు పొందేది నేనంట ఏదో కొంత ప్రయోజనం మీరు పొందారేమో అని నేను అంటాను. నేను పొందలేదని నేను అన్నాను. కానీ మీరు దక్షిణామూర్తి స్తోత్రం వినడామంటే ఎలా వినాలో తెలుసా అండి? అందుకే ఆ వైరాగ్యంతో వెళ్ళి గురువుని అడిగిన వాడికి గురువు చెప్తాడు. అప్పుడు చెప్తారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అది విన్న ఉత్తర క్షణం సంశయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయి ఇప్పుడు లేచి అంటాడు, నాకు చావెక్కడుందండి అంటాడు. డాక్టర్ అన్నాడు, ఈయన వారం రోజుల కన్నా బతకడండి అన్నాడు. వీడన్నాడు, బుట్టిదండి ఆయనకి తెలియదు పాపం చచ్చిపోతానంటున్నాడు, నాకు చావు లేదు, నాకు చావు ఇవ్వగలిగిన వాడు లేడండి ప్రపంచంలో, నేను ఇప్పుడు ఉండేవాడిని, అది నా లక్షణం అండి, నా స్థితి, దాన్ని ఎవడు తీయలేడు, నేను చిరంజీవిని, నేను ఎప్పుడూ ఉండేవాడిని, ఇది భ్రమచేత నేను చచ్చిపోతానంటున్నారు, నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట ఎవరైనా చెప్పగలరా? అలా తన శిష్యుణ్ణి చేయగలరా? చెయ్యగలిగారు దక్షిణామూర్తి స్తోత్రంతో శంకర భగవత్పాదులు. కొన్ని లక్షల మందిని ఆ స్థాయికి తీసుకెళ్లిపోయారు ఆయన. అదే దక్షిణామూర్తి అంటే. దక్షిణామూర్తి అంటే ఏమిటో తెలుసా అండి? దానికి 2 రకాలైన వ్యుత్పత్తులు చెప్పారు పెద్దలు. దక్షిణస్య సౌ, ఆయన ఒకటి సమర్థత కలిగిన వాడు. దేనికి సమర్థత అంటే, మీరు సగుణముగా ఆరాధన చేస్తే, అంటే ఆయన్ని ఒక రూపంగా చూసి మాట్లాడుతున్నప్పుడు ఆయన సృష్టి స్థితి లయ చేయగలడు, మీకు జ్ఞానమును ఇయ్యగలడు, మీరు కోరుకుంటే మంగళాన్ని ఇవ్వగలడు. మంగళాన్ని ఎలా ఇవ్వగలడండి? అది జ్ఞానానికి సంబంధించిందని మీరు అంటున్నారు కదా. మరి మంగళం అంటే ఒక ఏదో సుఖం కదా, ఏదో అమ్మాయి పెళ్ళవడం కదా. అమ్మాయి పెళ్ళవడం అంటే భౌతికమైన కోరిక కదా. భౌతికమైన కోరిక తీర్చడానికి దక్షిణామూర్తి స్తోత్రానికి సంబంధం ఎలా ఉందండి అని మీరు నన్ను అడగచ్చు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఎవరిని మీరు ప్రార్థన చేస్తున్నారు? పరమశివుణ్ణి గురువుగా ప్రార్థన చేస్తున్నారు. దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తెలిసి కాని తెలియక కాని మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గురుగ్రహం ఉద్దీపనం చెందుతుంది, గురుగ్రహం సంతోషాన్ని పొందుతుంది. గురుగ్రహం సంతోషిస్తే మిగిలినటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ఫలితాల్ని తగ్గించేస్తుంది. కాబట్టి అప్పుడు మీకు సుఖం కలిగిందా లేదా? భౌతికమైన సుఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే సమర్థత కలిగిన అమూర్తి, రూపము లేనివాడు. అసలు ఆయనకి రూపం లేదు.
ఆయన ఎలా ఉంటాడు అంటే అంతటా పరివ్యాప్తమైనటువంటి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సదేవ సౌమ్య ఇదమత్క్రమాసీత్ ఉన్న ఒకే పదార్థం ఉన్నదని ఏది చెప్పబడినదో అది తానై ఉన్నాడు. ఇంకొక పదార్థం లేదు. అదే దక్షిణామూర్తి అంటే. రెండు అలా కాదు, అమూర్తిగా కాదు. ఇప్పుడు దక్షిణామూర్తి ఇంకొకలా చూస్తున్నాం మేము. అదెలా అంటే దక్షిణాభిముఖుడైన మూర్తి అంటే దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చునున్నాడు. ఇక్కడ దేవాలయం మీద దక్షిణ దిక్కుకు తిరిగే చూస్తున్నాడు స్వామి. గురువు దక్షిణ దిక్కుకు చూశాడు అనుకోండి, అప్పుడు మీరేం చెయ్యాలి? మీరు ఉత్తర దిక్కుకు తిరిగి చూడాలి కదండి. గురువుకి అభిముఖంగా కూర్చుని కదా మనం వింటాం. కాబట్టి అభిముఖంగా కూర్చుని వినేటప్పుడు గురువు గారు దక్షిణం వంక చూస్తుంటే మనం అభిముఖంగా కూర్చుని గురువు గారికి ఉత్తరంగా నమస్కారం చేస్తూ వింటాం. దక్షిణానికి తిరిగి గురువు చెప్తున్నది ఉత్తరానికి తిరిగి శిష్యుడు వింటే ఏమవుతుంది అంటే మన జన్మ పరంపర అంటే నేను ఇప్పుడున్న జన్మ గురించి మాట్లాడటం లేదు. మన జీవయాత్రలో వెనక్కి ఒక్కసారి అలా తీసుకొచ్చి ప్రొజెక్టర్ మీద చూపించారనుకోండి, చూపిస్తే ఈ జీవుడు అజ్ఞానం చేత ఇప్పటికి ఎన్ని కోట్ల శరీరాలు వదిలిపెట్టేశాడు. ఓసారి కుక్క వదిలిపెట్టాడు, ఓసారి పిల్లి వదిలిపెట్టాడు, ఓసారి ఏదో నక్క వదిలిపెట్టేశాడు, ఓసారి సింహం వదిలేశాడు, ఓసారి పాము వదిలేశాడు, మళ్ళీ కొత్త ఉపాధిలోకి వెళ్ళిపోయాడు. అందుకే రవీంద్రనాథ ఠాగూర్ గారు గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు. తల్లి పసిబిడ్డడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒడిలో ఇటు తొడ మీద కూర్చోపెట్టుకుని తల కింద ఎడంచెయ్యేసి స్తన్యానికి గట్టిగా హత్తుకుని స్తన్యం ఇస్తుంది. ఈ స్తన్యంలో పాలైపోయేవాడికి కడుపు నిండకపోతే వాడు ఏడుస్తాడు. ఏడిస్తే ఆ పిల్లవాడిని తల్లి ఏం చేస్తుందంటే మళ్ళీ కుడి చెయ్యి తల కిందేసి ఇటు తిప్పి ఇటు స్తన్యాన్ని ఇస్తుంది. తల్లి యొక్క ఒక స్తన్యము నుండి బిడ్డడు వేరొక స్తన్యానికి మార్చబడడం ఎలా ఉంటుందో మనిషి శరీరాన్ని మారడం అలాగే ఉంటుందన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక శరీరాన్ని వదులుతాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇది సుఖదుఖాలు ఉంటాయా అంటే అన్ని శరీరాల్లో ఉంటాయి సుఖదుఖాలు. కానీ జీవితంలో అలా ఎప్పుడైనా కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం కోసం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల 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 జన్మలైపోయిన తర్వాత కూర్చుంటాడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటేనే అంత స్థాయిదండి. ఉత్తరాభిముఖంగా చూసి నమస్కరిస్తున్నాడు. ఉత్తరాన ఏముంది? కైలాసం ఉంది. కైలాసం మీద ఎవరున్నాడు? పరమశివుడు ఉన్నాడు. పరమశివుడు ఎవడు? మృత్యుంజయుడు. ఆయన మృత్యువుని గెలిచినటువంటి వాడు ఆయన. అందుకే అసలు ఆ మృత్యుంజయ అన్న శబ్దం అంత గొప్పది. ఆ మృత్యుంజయుడై పరమాత్మ అక్కడ కూర్చునున్నారు. లేదా సగుణముగా అక్కడ ఒక స్వరూపం ఉన్నది, ఆ మృత్యుంజయ స్వరూపము. అంతటా వ్యాప్తమైన మంగళ స్వరూపం ఏది అక్కడ ఉన్నది. ఇప్పుడు ఆ మృత్యుంజయ స్వరూపం వైపు మీరు నమస్కారం చేస్తున్నారు అంటే మీకు తెలియకుండానే మీకు అన్ని దుఃఖములకు ఆలవాలమైనటువంటి అభద్రతతో భయంతో ఏది పేరు చెప్తే మనం బెంగపడిపోతామో అటువంటి మృత్యువు నుంచి విడిపించగలిగిన మృత్యుంజయుడికి నమస్కారం జరుగుతోంది. మనం ఎన్ని కోట్ల జన్మలో దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాం. దక్షిణాభిముఖం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాన ప్రారంభం జీవయాత్ర ఈశ్వరుడితో మొదలై ప్రారంభమై దక్షిణ దిక్కుకి వెళ్ళి, అందుకే ఊరికి దక్షిణాన శ్మశానం. లంక రామాయణంలో దక్షిణ దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్నది అంటే మళ్ళీ శరీరాన్ని వదిలిపెడతాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఏ శరీరంలో ఉన్నా సుఖ దుఃఖాలు ఉంటాయి. అలా శరీరాలు మారిపోతూ ఉంటాడు. అంతే జీవుడు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేడు. ఇలాంటి వాడు ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయేటటువంటి స్థితి జీవితంలో మొట్టమొదటిసారి ఉత్తర దిక్కుకి తిరిగింది. ఉత్తర దిక్కుకి ఎక్కడ తిరిగిందో దానికి కాశీ అని పేరు. అందుకే గంగ దక్షిణానికి ప్రవహించి వస్తూ వస్తూ హిమాలయ పర్వతాల మించి దిగి వారణాసి వచ్చి వారణాసి దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. కాశీ పట్టణంలో అడుగు పెట్టడం చాలా గొప్పది అని ఎందుకంటారంటే కాశీ ఎప్పటికీ కాశీయే. ఎందుకో తెలుసా అండి? ఎన్ని జన్మలయ్యాయో కాశీకి వెళ్ళి నిలబడినంత మాత్రాన నీ జీవయాత్ర తిరగడం నువ్వు నేర్చుకోవాలి. కాశీ గంగలో స్నానం చేసినప్పుడు అసలు ఈ మృత్యువేమి నువ్వు అడగాలి. అందుకే కాశీ వెడితే కాశీ వెళ్ళి లగ్జరీస్ అనుభవిస్తాం, కాశీ వెళ్ళి మంచి అన్నపానాదులు తింటాం, కాశీ వెళ్ళి ఏదో భోగాలు అనుభవిస్తామంటే కుదరదు. పరమశివానుగ్రహం ఉండదు దానికి. వ్యాసుడంతటి వాడిని శపించాడు, పోతల కన్నాడు పరమశివుడు. కాశీ వెళ్ళిన వాడు అడగవలసింది ఏమిటో తెలుసా అండి? జ్ఞానం ఒక్కటే అడగాలి.
అందుకే శంకరాచార్యులు వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే ఏమడిగారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవీ, పితా దేవో మహేశ్వర, బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అడిగారు. కాబట్టి జీవయాత్ర మారుతుంది. ఉత్తర దిక్కుకి తిరిగి చూస్తాడు, దక్షిణ దిక్కుకి గురువు చూస్తుంటాడు. అలా కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య. ఆయన దగ్గరికి వచ్చి ఎవరు కూర్చున్నారు? అల్లా తప్ప వాళ్ళు కూర్చోలేదు, ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు. దక్షిణామూర్తి స్తోత్రం వినడానికి ఉన్నటువంటి శ్రోతని మీరు చూడాలి. ఒక్కొక్క స్తోత్రం యొక్క వైభవాన్ని దేని బట్టి నిర్ణయం జరుగుతుందో తెలుసా అండి? విన్నవాడెవరు అన్నదాన్ని బట్టి నిర్ణయం చేస్తారు, చెప్పిన వాడెవరు అన్నదాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూసుకోండి. లలితా సహస్రనామ స్తోత్రానికి శ్రోత ఎవరండి? ఎవరు విన్నారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని? ఎవరు చెప్పారు లలితా సహస్రాన్ని? హయగ్రీవుడు చెప్పాడు. ఎవరు విన్నారు? అగస్త్యుడు విన్నాడు. అగస్త్య మహర్షి వింటుంటే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్న హయగ్రీవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? లోపాముద్రార్చిత అని చెప్పాడు. ఈ లలితమ్మ లోపాముద్ర చేత అర్చింపబడుతున్నది అని చెప్పాడు. ఎవరా లోపాముద్ర? అగస్త్యుడి భార్య. ఇప్పుడు అగస్త్యుడు ఎంత తెల్లబోవాలి, తను ఇంకా వింటున్నాడు. ఆవిడ అప్పుడే సేవించేసేసి ఆ నామాన్ని తెచ్చేసుకుంది లలితా సహస్రనామం. అంటే ఈ దేశంలో స్త్రీలు ఉపాసనలో ఒక్కొక్కసారి ఎంత అంటే ఎవరండి? రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. రామావతార ప్రయోజనం ఎక్కడుంటే సిద్ధిస్తుందో నిర్ణయం చేసినవాడు, సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు. అటువంటి అగస్త్యుడేమిటి లలితా సహస్రనామం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చెప్పవా, నాకు చెప్పవా, నాకు చెప్పవా అని అడిగితే హే కుంభ సంభవ అని పిలిచాడు. లలితా సహస్రం చెప్పేటప్పుడు హే అగస్త్య అని పిలవలేదు. మీరు కావాలంటే బ్రహ్మాండ పురాణం చూసుకోండి, అందులో హే కుంభ సంభవ అని పిలిచాడు. పిలిచి లలితా సహస్రాన్ని ఉపదేశం చేశారు. అగస్త్యుడంతటి వాడు శ్రోతగా కూర్చున్నాడంటే ఆ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలండి. దక్షిణామూర్తి స్తోత్రం వినడానికి శ్రోతలుగా కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చున్నారో తెలుసా అండి? 4 కూర్చున్నారు. సనత్కుమారుడు, అలాగే సనాతనుడు, తర్వాత సనత్కుమారుడు మొదలైన వారు 4 చెప్తాం కదా. బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు, ఆ బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు 4 కూడా ఆయనకి చుట్టూ కూర్చున్నారు. కూర్చునుంటే వారు ఎందుకు కూర్చున్నారు? ఏదో వాళ్ళు అక్కడ కూర్చునుంటే దక్షిణామూర్తి వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళకి ఒరే మీ అందరూ కూర్చున్నారు కదా, సరదాగా మీకు ఏదైనా చెప్తాను కూర్చోండి అని ఆయన ఏం చెప్పలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా అండి? శివరహస్య ఖండము అని ఒకటి ఉంది. దీన్ని రమణ మహర్షి ఆ మహానుభావుడు ఒకనొకనాడు చెప్తే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రమణాశ్రమ లేఖల్లో సూర్యనాగమ్మ గారు రాసినట్టు నాకు జ్ఞాపకం. నేను అది కరెక్ట్గానే చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను దాని యొక్క లభ్యత గురించి. సనక సనందనాదులు ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం తెలుసుకుందామని అడిగితే సరస్వతీదేవి వీణ వాయిస్తోంది, బ్రహ్మగారు వింటున్నారు. ఆడది వీణ వాయిస్తుంటే వింటున్నవాడు ఈయనేం చెప్తాడు రాని వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడితే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతోంది, ఆవిడ దూరంగా కూర్చుని వీణన్నా వాయిస్తోంది, ఈవిడ కాళ్ళే ఒత్తుతోంది. ఈయన దగ్గర ఏం నేర్చుకుంటామని వెళ్ళిపోయారు. శంకరుడు ఏకంగా శరీరార్థాంగ భాగం ఇచ్చేశాడు. అబ్బో 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 అసలు లోపలికే వద్దని బయటకు వచ్చేసాడు. శంకరుడు అనుకున్నాడు ఆడది పక్కనున్నంత మాత్రం చేత బ్రహ్మజ్ఞానం చెప్పలేరనుకుంటున్నారు. శివశక్తుల యొక్క సమ్మేళనాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ప్రకృతి పురుష తత్వాన్ని. పాపం ఈ పిల్లలకి చెప్పాలనుకున్నారు. వీళ్ళ ఆర్తి ఏమిటి? వీళ్ళిప్పుడు వివేక వైరాగ్యములతో ఉన్నారు. ఈ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళకి మృత్యువు లేకుండా సత్యాన్ని తెలుసుకోవాలని కోరికుంది. కాబట్టి నేను వీళ్ళకి చెప్పాలని వెళ్ళి కూర్చున్నాడు ఆయన. వీళ్ళు చూశారు. వీరాసనే సుస్థితం, ఆయన వీరాసనం వేసి కూర్చునున్నాడు. ఇలా చిన్ముద్ర పట్టాడు. దీన్ని చిన్ముద్ర అంటారు. అంటే ఈ చూపుడు వేలుని తీసుకొచ్చి బొటన వేలు కలిపి 3 వేళ్లు పైకెత్తుతారు. దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇలా చిన్ముద్ర పట్టాడు. ఆ కూర్చున్న ఆయన ఎలా ఉన్నాడు? మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన యువకుడు. యువకుడు అంటే మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నేను కూడా యువకుడినే ఒకప్పుడు, ఇప్పుడు నేనే యువకుడిని కాను. ఎలా పోయింది నాకున్నటువంటి యవ్వనం? అంటే కాలం తినేసింది నా యవ్వనాన్ని. ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేస్తున్నాను. ఇంకో 3 ఏళ్ళు పోతే నాకు 50 ఏళ్ళు వచ్చేస్తాయి. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవట్లేదు ఏంటి? కాబట్టి ఆ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి కాలము చేత నా యొక్క వికారములు రోజు రోజుకి కొత్త వస్తున్నాయి. నేను తినబడుతున్నాను.
కానీ కాలము చేత గ్రసింపబడని రూపం ఏదుందో అది సత్య వస్తువు. కాబట్టి అది యవ్వనంలో ఉంది, నిత్య యవ్వనంలో ఉంది. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన శరీరంలో అర్ధభాగం ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు శక్తి. కాబట్టి పార్వతీదేవి ఉంది, ఆవిడే మాయాస్వరూపిణి. కాబట్టి దక్షిణామూర్తి ఒక చెవికి ఆభరణం ఉంటుంది కుండలం, ఒక చెవికి పాము ఉంటుంది, పైన పెద్ద వటవృక్షం ఉంటుంది, కాలి కింద అపస్మారుడనే రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయన్ని చంపేయడు. ఎంత అందంగా ఉంటుందంటే ఆ అపస్మారుడు ఇలా కాలు పెట్టి తొక్కుంచితే వాడు చాలా సంతోషంగా తలెత్తి పైకి చూస్తుంటాడు ఆ దక్షిణామూర్తి వంక. ఆయన కుడికాలు మాత్రం అలా నొక్కి పెట్టి ఉంచుతాడు వాడి మీద. అపస్మారుడు అంటే ఎవరో కాదండి, ఈ శరీరములో ఉండి ఈ శరీరములోనే ఉన్నటువంటి ఈ శరీరము చేత తెలుసుకోవలసిన సత్య వస్తువుని తెలుసుకోలేని అజ్ఞాన స్థితికి అపస్మారుడని పేరు. ఇది ఎలా పోతుందంటే ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో పోయింది. కాబట్టి ఆయన కుడికాలుతో తొక్కి పెట్టి ఉంచాడు అపస్మారుడు, చిన్ముద్ర పట్టాడు. ఆ వెనకాల ఉండేటటువంటి వటవృక్షం, గురువులు సాధారణంగా వృక్షముల కిందే కూర్చుంటారు. ఎందుకంటే చెట్టుకి ఈశ్వరుడికి గురువుకి ఈ ముగ్గురికి ఒక సంబంధం ఉంటుంది. ఏమిటా సంబంధం అంటే కిష్కింధకాండలో రామాయణంలో వాల్మీకి చెప్తారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజరం అంటారు. ఎప్పుడైనా నీడ కావాలి అనుకున్నవాడు చెట్టు అక్కడుండి తాను ఇక్కడుంటే నీడ దొరకదు. తాను పరిగెత్తుకుంటూ చెట్టు కింద కడితే చాలు, చెట్టు ఇంకేం అడగదు. నీ క్యాస్ట్ ఏమిటి, నీ ఇన్కమ్ ఏమిటి, నీ జెండర్ ఏమిటి, ఇవి అడగదు, నీడిచ్చేస్తుంది. చెట్టులా ఉంటాడు ఈశ్వరుడు, చెట్టులా ఉంటాడు గురువు. మీరు గురువు దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, గురువు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి గురువు పాదాలు గట్టిగా పట్టుకున్నారనుకోండి, గురువు పాదాలు గట్టిగా పట్టుకుని హే గురోహో మీరు తప్ప నాకు మార్గం లేదు, నేను ముందే చెప్పాను, డాక్టర్ దగ్గర పేషెంట్లా మీరు దాచుకోకుండా మీకున్నటువంటి వివేక వైరాగ్యములతో మీరు చేసిన పరిశ్రమ వలన కలిగినటువంటి మీకు లోపల కాల్చేస్తున్నటువంటి సమస్యని మీరు గురువు దగ్గర ఆవిష్కరిస్తే పొంగిపోయినటువంటి గురువు మార్గం చెప్పడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇప్పుడు అలా కూర్చున్నటువంటి దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి ఈ సనక సనందనాదులు కూర్చున్నారు. కూర్చుని ఈ సనక సనంద సనత్కుమార ఇదేంటి సనాతన ఈ నలుగురు ఆయన్ని ఆ వివేక వైరాగ్యాలతో సత్య వస్తువు గురించి ప్రశ్న చేశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఎలా, మౌన వ్యాఖ్య, నోరు విప్పి చెప్పలేదు, ఇలా అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అన్నారు చిత్రం వటుతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా. వృద్ధా శిష్య, వాళ్ళు వృద్ధులు. వృద్ధులంటే ఏమిటండి? వృద్ధులంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే నేను తరచు 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 వివేక చూడమని నొక్కి చెప్తున్నాను. వృద్ధాప్యం అంటే ఈ శరీరము మారిపోతోంది, మారిపోతున్నటువంటి శరీరము నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తున్నాను కదా, మరి ఇది మారిపోతోంది కదా, ఇది ముసలిదైపోతోంది కదా, ఇది పడిపోతోంది కదా, చాలా మందిని చూస్తున్నాను కదా, కాబట్టి దీనికి వస్తుంది కదా మృత్యువు. అంటే నేను మృత్యువునకు లోనైపోవలసిన వాడినేనా? నాకు అసలు అమృత్యత్వము లేదా? నేను మృత్యువు లేని స్థితికి వెళ్ళనా అని నిలదీసి గురువుని అడగడానికి వెళ్ళిన వాడు ఎవడో వాడు కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు ఈయన నోటితో చెప్పలేదు, ఇలా అన్నారు. ఇలా అంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వివేక వైరాగ్యములు పూర్ణముగా ఉండి అడగడం తెలుసున్న స్థాయిలో ఉన్న శిష్యుడు వృద్ధా శిష్య గురు యువ. యువ అంటే కాలాతీతమైన స్థితిని పొంది గురువు ఉన్నాడు. గురువు మనకి కూడా ఎదురుగుండా ఉన్న గురువు ముసలాయిన్లా కనపడచ్చు, ఒక్కొక్కసారి గురువు యువకుల్లా కనపడచ్చు. కాదు, ఆయన కాలాన్ని మాత్రం దాటేశాడు. ఎలా దాటేశాడో తెలుసా అండి? మనుష్యులు రెండే రకాలు అని చెప్పింది ఆధ్యాత్మ శాస్త్రం. ఎవరంటే ఒక జాతి అంతా కూడా కాలము చేత తినివేయబడుతుంటారు. వాళ్ళు దీపపు పురుగులు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ ఉండదు. ఇంద్రియముల యొక్క లౌల్యములకు లొంగిపోయి సంసారమునందు కొట్టుకుపోతుంటే కాలం వాళ్ళని తినేస్తుంది. రెండవ వాళ్ళు ఉంటారు, వాళ్ళంటారు మేమీ కాలాతీతులమై ఉండలేమా అని గురువు పాదాలు పట్టుకుంటారు. వాళ్ళు జీవితం అనబడేటటువంటి కాలరూపాన్ని ఆధారం చేసుకుని కాలాతీతులైపోతారు, అయిపోయి అమృత్యత్వాన్ని పొందుతారు. అలా రెండు రకాలుగానే వెడుతోంది మనుష్య జాతి అంటారు. కాబట్టి ఇప్పుడు ఇలా అడిగితే ఆయన ఇలా పట్టారు. ఇలా పట్టుకుంటే వృద్ధా శిష్య గురుర్యువ. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది
అనుమానంతో కూడినది. శిష్యుడు ఎంత నిజాయితీగా ఉండాలని చెప్పిందో చూడండి శాస్త్రం. చిన్న సంశయాహ, అన్నీ వచ్చేసిన వాళ్ళ యాక్షన్ 500 చేయకూడదు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన చిన్న సంశయాహ, చాలా సంశయాలు ఉన్నాయి. దేని గురించి? పనికి మాలిన సంశయాలు కావు. ఇదిగో ఇది వైరాగ్యము చేత వివేకము చేత వచ్చింది. అసలు నిత్య వస్తువేది అనిత్య వస్తువేది తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇలా కూర్చున్న వాడికి బోధ చెయ్యాలనుకుంటున్నారు ఇప్పుడు దక్షిణామూర్తి. ఇలా కూర్చున్న వాడికి బోధ చెయ్యాలనుకున్న దక్షిణామూర్తి ఏ సత్యం చెప్పారో ఆ సత్యం తాత్పర్యంగా తెలియడం కాదు, ఆ సత్యం అనుభూతిగా ఎస్ అది నిజం అని మీరు అంగీకరిస్తే నాకు పెళ్ళయిందని ఎలా గుర్తుండిపోతుందో అలా మీకు అది గుర్తుండిపోయింది అనుకోండి. వెంటనే మీ స్థితి ఏమిటో తెలుసా అండి? తాళి కట్టిన తర్వాత ఇంక జీవితాంతం నాకు పెళ్ళైపోయిందని గుర్తుండిపోయినట్టే దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కసారి బుర్రలోకి ఎక్కేసింది అనుకోండి, అంతే అయిపోయింది. ఇంక ఇక్కడతో మృత్యువు పోయింది వాడికి. ఇహ మృత్యువు లేదు, ఇహ వాడి మోక్ష స్థితికి వెళ్ళిపోతాడు. ఇది ఎవరు పెట్టగలరు ఈ భిక్ష? ఒక్క శంకరాచార్యులు వారు పెట్టారు దక్షిణామూర్తి స్తోత్ర భిక్ష. అది ఎలా పెట్టారో, అలా ఎలా జరుగుతుందో, అలా వ్యాఖ్యానం ఎలా పెడుతుందో, ఎందుకు దక్షిణామూర్తి శ్లోకాలు అలా పెడతాయో దాని గురించినటువంటి విషయాల్ని రేపటి రోజున మనం చేస్తాను. మీ అందరికీ జ్ఞాపకమే, మీరందరూ లేచి నిలబడండి. అటువంటి జగద్గురువులకి మనం చేయగలిగినది ఏమిటో తెలుసా అండి? కేవలము నమస్కారం. అందుకని మనం చక్కగా వారికి ఒక్కసారి ఆ శ్లోకం పూర్తవగానే వంగి, మీరెక్కడున్నారో అక్కడే వంగి కుడి చేతితో భూమిని ముట్టుకుంటారు. ఆ ముట్టుకోవడంలో మీరు శంకరాచార్యుల వారి పాదములను స్పృశించినట్టు లెక్క. అంత గొప్ప పుణ్యం పడుతుంది. కాబట్టి అదే చిత్తశుద్ధిని కల్పించి మోక్షస్థితికి తీసుకెడుతుంది. కాబట్టి నేను కూడా నిలబడి చెప్తాను, మీరు కూడా చక్కగా చెప్పండి. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయా కిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. భవేన భవానితమే నితరాం సమజాయత చేతసి కౌతుకితౌ. మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశికమే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా. అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశికమే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతా. అహిమం సురివాత్ర విభాసి గురో భవశంకర దేశికమే శరణం. గురు పుంగవ పుంగవకేతనతే సమతామయుతాం సహి కోపి సుధీః. నహి కోపి సుధీః. శరణాగత వత్సల తత్వనిధే భవశంకర దేశికమే శరణం.
విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. కళాశాసనపరైః మధ్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.